ఇది వాక్య ధ్యానాంశం. ఇది అద్భుతమైన ప్రేమ. దేవుని వాక్యమును తల్లి బోధను తృణీకరించిన శ్యామ్ ఒకనాడు జోదమాడుచుండగా పోలీసు వారు అరెస్ట్ చేసిరి. అతని పేద తల్లి తన కుమారుని విడిపించమని అధికారులు ప్రాధేయపడింది. కానీ ఆ కుమారుని విడిపించవలనన్న 50 రూపాయలు జరిమానా కట్టవలనని లేక 6 నెలలు జైలులో ఉండవలనని చెప్పారు. ఆ తల్లి కన్నీరు కార్చుచూ తన కుమారుని ఎలాగైనా విడిపించమని తన దగ్గర చిల్లిగవ్వలేదని ఎంతో బ్రతిమలాడాను. కానీ ప్రయోజనం లేకపోయాను. ఆ జైలు ఆవరణమునకు సమీపములోనే కొంత కట్టడ పని జరుగుచుండెను. తన కుమారుని విడిపించుకున్నటకు ఆ వృద్ధురాలు రాళ్ళు మోసే పనికి సిద్ధపడింది. ఆ బరువైన రాళ్లను మోయుచుండగా కొన్నిసార్లు అవి పడి ఆమె పాదాలు చేతులు గాయములయ్యాయి. అయినను కుమారుని ఎడల ఉన్న ప్రేమను బట్టి అతనిని ఎలాగైనా విడిపించుకొనవలనని మరీ ఎక్కువగా ప్రయాసపడుచున్నాడు. ఒక దినమున జైలులో ఉన్న శ్యామ్ కటకటాల్లో నుండి చూడగా దూరములో రాళ్లను మోయుచున్న తల్లి కనిపించింది. అయ్యో, నా తల్లి రాళ్లను మోయుచున్నదేమి, నా కొరకేనా అని తల్లి ప్రేమను తలంచుకొని పశ్చాత్తాపడ్డాడు. 50 రూపాయలు పూర్తి చేసుకున్న తల్లి డబ్బు కట్టి రసీదు తీసుకుని గబగబా జైలుకు వచ్చాడు. రసీదు చూసిన బంట్రోతు జైలు తలుపులు తీశాడు. ఆ కుమారుడు ఎదురుగా ఉన్న తల్లిని చూడగా తల నుండి కాళ్ళ వరకు గాయములతోనూ రక్తముతోనూ నిండి ఉన్నది. అమ్మా అని ఆ కుమారుడు తల్లి పాదాలపై పడి పశ్చాత్తాపముతో, అమ్మా, ఇంకెప్పుడు జోదం ఆడనమ్మా, నువ్వు చెప్పినట్లు వింటానమ్మా, నన్ను క్షమించమని కన్నీరు కార్చాడు. ఆ తల్లి ప్రేమ తన కుమారుని మనసు మార్చింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమలను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపమునకు బానిసలమై అమ్ముడిపోయిన మనలను విడిపించుటకు తన విలువైన రక్తమును ఆ కల్వరిపై చిందించిన యేసుక్రీస్తు అద్భుత ప్రేమను గుర్తెరిగితివా? నీ మనసు మారినదా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో వాక్యము చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.